Hello everyone, welcome to our channel V for Vaishu. So this is my huge parcel from mom and dad. So ఇప్పుడు మనం ఈ పార్సల్ అంతా అన్బాక్సింగ్ చేయబోతున్నాం అనమాట. ఐ నో నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టినప్పటి నుంచి వాట్సాప్లో పెట్టినప్పటి నుంచి చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు, ఎప్పుడు ఓపెన్ చేస్తున్నారు, ఇంకా అన్బాక్సింగ్ వీడియో రాలేదని. సో హియర్ యూ గో. అండ్ సో కమాన్, ఇంకా నాకు మీ అందరితో పాటు నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది లోపల అసలు ఏమేమి ఉన్నాయని. మోస్ట్లీ అన్ని డ్రెస్సెస్ ఉంటాయి, బికాస్ నాకు డ్రెస్సెస్ అంటే చాలా చాలా ఇష్టం కాబట్టి. సో డ్రెస్సెస్ అండ్ ఇప్పుడు మ్యారేజ్ అయింది కాబట్టి శారీస్ కూడా. అండ్ ఇది ఇంకా స్పెషల్ బికాస్ మ్యారేజ్ అయ్యాక దిస్ ఇస్ మై ఫస్ట్ పార్సల్ అనమాట. So without any further delay, let's get into the video. So for the first time mom వాళ్ళు నాకు తమ్ముడికి డిఫరెంట్ పార్సల్స్ చేశారు. సో దిస్ ఈస్ ఫర్ మీ అండ్ నిఖిల్, అండ్ ఇది వచ్చేసి తమ్ముడు కోసం అనమాట. ఫస్ట్ పార్సల్ మనం ఫస్టే దేవుడిది వచ్చేసింది. సో పక్కకు పెట్టేసుకున్నాం. ఇంకా బట్టలు అయితే ఇంకా ఘోరంగా వస్తాయి ఇంకా. సో ఫస్ట్ నేను ఈ వ్లాగ్ని ఎలా డివైడ్ చేద్దాం అనుకుంటున్నాను అంటే, ఫస్ట్ నేను అన్నీ ఈ వ్లాగ్లో డ్రెస్సెస్ చూపించేస్తాను. సో దాట్ ఎందుకంటే మోస్ట్ ప్రాబబ్లీ అన్ని డ్రెస్సెసే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ డ్రెస్సెస్ చూపించి తర్వాత నెక్స్ట్ ఏమేమి పంపించారో అవి కూడా చూపిస్తాను. సో ఫస్ట్ కమింగ్ టు దిస్ ఇస్ వన్ బెనారస్ క్లాత్ అనమాట అండి ఇది. సో ఇది తీసుకొని ఇలా కోట్ లాగా చేయించింది మా అమ్మ. నాకేంటంటే ఆ బ్లౌజెస్ లాగా కాకుండా ఇలా కోట్స్ అయితే ఏంటంటే వేరే కుర్తీస్ పైకి కూడా వేసేసుకోవచ్చు అని చెప్పి ఇలాంటివి డిజైన్ చేయించుకున్నాం. ఓకే, ఆల్రెడీ చెప్తున్నాను. సో మా మమ్మీ ఆల్రెడీ నాకు పంపే ముందే చెప్పింది చాలా సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉన్నాయంట, ఏమీ చెప్పలేదు. సో ఇంకా దిస్ ఇస్ వన్ శారీ, ఐ డోంట్ నో, ఇది నేను సెలెక్ట్ చేసుకోలేదు. సో మా మమ్మీకి బ్లాక్ అంటే చాలా ఇష్టం, సో ఇలా స్టిచ్ చేసి పంపారనమాట. సో బ్లౌజ్ ఇస్ లైక్ దిస్, వెరీ నైస్. ఈ మధ్య మా మమ్మీ నన్ను ఏం అడగట్లేదు ఎలా స్టిచ్ చేయించాలి బ్లౌజెస్ అని, తను డిజైనర్ అయిపోయింది. సో తనే ఇంకా బొటిక్ కూడా పెట్టేసుకోవచ్చు మా అమ్మ. సో దిస్ ఇస్ శారీ, నైస్. సో ఇక్కడ నేను చూసుకుంటూ ఉంటాను, ఇది మిర్రర్ ఉంది ఇక్కడ, అందుకే వెరీ బ్యూటిఫుల్ మామ్. సో ఇది వావ్, ఎస్, ఇది నాకు నిఖిల్కి ట్విన్నింగ్ అనమాట. సో అందుకే ఇలా ప్యాక్ చేశారు రెండు. సో దూరం ఉన్నా దగ్గర ఉన్నా ఇంకా బట్టలు పెట్టాలి కదా నాకు నిఖిల్కి దసరాకి దివాళీకి. సో ఇది వచ్చేసి ఇంకా నార్మల్గా ఇలా ట్విన్నింగ్ పెట్టారు, మేము ఇద్దరం దేనికి కావాలంటే అలా ట్విన్నింగ్ చేసుకుంటాం. సో ఇది వచ్చేసి కుర్తా, సో కొత్త అల్లుడి కోసం కుర్తా. అండ్ దిస్ ఇస్, ఓ మై గాడ్, దిస్ ఇస్ గద్వాల్ పట్టు శారీ అనమాట. సీ దిస్ కలర్ కాంబినేషన్, ఎంత బాగుంది కదా, సాఫ్ట్గా ఉన్నాయండి శారీస్ అయితే, అల్టిమేట్ ఉన్నాయి. ఎప్పుడు వేసుకుంటానో ఇదంతా నాకు తెలిసి, ఇది నేను వచ్చే బతుకమ్మకి వేసుకుంటాను. ఇది చాలా బాగుంది అసలు శారీ అయితే. సో బ్లౌజ్ కూడా ఇలా, సో ముందు ఇలా వీ నెక్ వచ్చేసి, వెనకైతే అన్ని హై నెక్స్ పెట్టించుకున్నానండి బికాజ్ నాకు ఆ డీప్ అలా ఏం వేసుకోవాలని లేదు ప్రస్తుతానికి. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా స్టిచ్ చేయించుకోవాలని ఉంటుంది కదా. సో నేను ఆల్రెడీ పెళ్ళికి అన్నీ వేసేసాను కాబట్టి ఐ వాంట్ టు వేర్ లైక్ దిస్. చాలా బాగుంది. సో అసలు అయితే ఈ శారీ కొనేటప్పుడు మా మమ్మీకి అయితే ఎన్నిసార్లు చెప్పినా, మమ్మీ నాకు శారీస్ వద్దు, ఇఫ్ యూ వాంట్ నాకు లెహెంగా అలా కుట్టించు అంటే లేదంట, శారీయే కుట్టించుకోవాలంటే. ఇది మెయిన్గా ఈ శారీస్ అన్నీ కూడా గద్వాల్ నుంచి మా పిన్ని తెప్పిస్తారు, హరిత పిన్ని అని, చాలా క్లోజ్ నాకు మా అమ్మకి. అండ్ మా డాడీకి అయితే మా బాబాయ్ పిచ్చిగా క్లోజ్ అనమాట. సో మా పిన్నియే తెప్పిస్తారనమాట ఈ శారీస్ అన్నీ. ఏంటంటే ఇవి డైరెక్ట్గా వీవర్స్ నుంచి వస్తాయి మనకి. సో దట్
మనకి డూప్లికేట్ అనేవి ఉండదు. సో ఇట్స్ అ ప్యూర్ వన్స్. మీకు ఎవరికైనా కావాలంటే కూడా సేమ్ ఇన్స్టా ఆర్ యూట్యూబ్లో నాకు కమెంట్ చేయండి. డెఫినెట్గా నేను మీకు మా పిన్ని నంబర్ డైరెక్ట్ ఇచ్చేస్తాను, సో దట్ యూ కెన్ కాంటాక్ట్ హర్. బట్ ప్లీజ్ జెన్యూన్ వాళ్ళు మాత్రమే నాకు పింక్ చేయండి. జస్ట్ నిజంగా మీకు శారీ నచ్చి మీకు ఇలాంటి కాంబినేషన్స్ ఇలాంటి క్లాత్ కావాలి అనుకొని ఇష్టపడి ఉన్న వాళ్ళు మాత్రమే పింక్ మీ. ఓకే, శారీ అంతా కూడా ఇప్పి చూపించాలని ఉంది, కానీ నేను మళ్ళీ ఓహో ఓకే. సో ఇలా చేయించారనమాట కింద. ఇవి రావండి, మనమే చేయించుకోవాలి. సో లైక్ దిస్, వెరీ వెరీ బ్యూటిఫుల్ అసలు. సో ఇవన్నీ నిఖిల్కి ఇంకా తమ్ముడికి సేమ్ తీసుకున్నారనమాట కుర్తాస్. సో ఇవి వచ్చేసి దసరాకి, దివాళీకి, బతుకమ్మకి అండ్ కార్తీక పౌర్ణమికి. సో అన్నీ ఇప్పుడే పంపించేశారనమాట. సో బావమరుదులు ట్విన్నింగ్ చేసుకుంటున్నారు, అంటే నాతో పాటే అనుకోండి. ఫస్ట్ నా శారీస్ తీసుకున్నాక మమ్మీకి, తమ్ముడికి ఇంకా నిఖిల్కి తీసుకున్నారు. చాలా బాగున్నాయి అసలు. వాళ్ళు వేసుకున్నప్పుడు మీకు చూపిస్తా డెఫినెట్గా. సో ఇవన్నీ నిఖిల్కి బట్టలు అనమాట. సో ఇవి వచ్చేసి అదే దసరా దివాళీ బట్టలు. సో దీస్ ఆర్ ఫర్ నిఖిల్. వెరీ క్యూట్ కదా, బాగున్నాయి. సో ఇవి అండ్ ఇవి వచ్చేసి భోజనాలకు పిలుస్తారు కదా మమ్మల్ని, అప్పుడు మా పిన్ని వాళ్ళు పెట్టారనమాట ఈ డ్రెస్. సో అది. అండ్ మేము చాలా మట్టుకు హడావిట్లో అసలు చాలామంది భోజనాలకు పిలిచినా మేము వెళ్ళలేకపోయాము. బట్ కొంతమందిని అయితే కవర్ చేసాము. హోప్ఫుల్లీ మేబీ నెక్స్ట్ టైం వెళ్తాను. అండ్ ఇది వచ్చేసి నారాయణపేట్ శారీ అండి. సో నాకు ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా నచ్చింది. దిస్ ఇస్ పార్సల్ నంబర్ 3. సో దిస్ ఇస్ వన్ మోర్ దుపట్టా. వావ్, బ్యూటిఫుల్ శారీ ఇదైతే. సో ఇది కూడా అంతే. దిస్ ఇస్ ఆల్సో గద్వాల్ శారీ. సో నాకు ఇలా ఆరెంజ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో మా మమ్మీని తీసుకోమని చెప్పా. యాక్చువల్లీ ఈ కాంబినేషన్ చాలా బాగుంది, తీసుకో ఏదన్నా ఉంటాయని చెప్పి నాకు తీసుకున్నారు ఇంకా. బట్ వెరీ బ్యూటిఫుల్. ఇంకా దీంట్లోనే మా మమ్మీ గ్రీన్ అండ్ బ్లాక్ తీసుకున్నారు, నాకేమో ఆరెంజ్ అండ్ బ్లాక్ తీసుకున్నాం అనమాట. సో నాకు ఆరెంజ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అసలు మా మమ్మీ మీద చూసుకోవాలని ఉండే నాకు. బట్ ఎనీవేస్ మా మమ్మీకి నా మీద చూసుకోవాలని ఉంది కాబట్టి ఇంకా ఫైనల్లీ నాకే ఇచ్చేసారు అన్నమాట ఈ శారీని. వెరీ బ్యూటిఫుల్. అసలు నా దగ్గర ఆరెంజ్ ఎక్కువ లేవు, దట్ ఈస్ ఆల్సో విత్ బ్లాక్ కాంబినేషన్. ఎప్పుడో నేను ముగ్ధ అడ్వర్టైజ్మెంట్లో వేసుకోవడం చూశాను, అప్పటి నుంచి నాకు ఈ కాంబినేషన్ తీసుకోవాలని ఉండింది మా అమ్మకి. ఫైనల్లీ వెరీ బ్యూటిఫుల్. సో అన్ని శారీస్కి ఇలా చేయించారనమాట. కొంగులు డిజైనర్గా ఏవో పెట్టారు. సో నేను ఇది మీకు పట్టుకున్నప్పుడు ఇంకా డీటెయిల్గా చూపిస్తా, బికాజ్ ఇప్పుడు నేను తీసాను అనుకోండి నాకు మళ్ళీ మడత రాదు. సో ప్లీజ్. సో దిస్ ఈస్ ఆల్సో గద్వాల్ శారీ. ఓ మై గాడ్, దిస్ ఇస్ రియలీ వావ్ శారీ. ఇది వచ్చేసి మా గురువు గారి కోసం, మా డాన్స్ టీచర్కి అనమాట ఇది. సో చాలా బాగుంది కదా. దిస్ ఈజ్ ఆల్సో గద్వాల్ పట్టు. బార్డర్ అయితే అల్టిమేట్ వచ్చింది. సో మా గురువు గారు చాలా వైట్గా ఉంటారనమాట. సో ఆవిడకి ఇలా డార్క్ అయితే బాగుంటుంది అని చెప్పి మా మమ్మీ తీసుకుంది. ఇలా నేను డాన్స్ నేర్చుకుంటున్నానని చెప్పేసి మమ్మీ అన్నారు, నేను ఇలా శారీ గురువు గారికి నా తరపు నుంచి పెట్టు అని చెప్పేసి. సో అలా వెరీ బ్యూటిఫుల్ మామ్, థ్యాంక్ యూ. రేపే మా గురువు గారికి గిఫ్ట్ చేస్తానన్నమాట మా మమ్మీ తరపు నుంచి. ఎన్ని కొత్త చీరలు ఉన్నా మా అమ్మ చీర అంటే నాకు చాలా ఇష్టం. ఇది మా మమ్మీ శారీ అనమాట. చాలా రోజుల క్రితం తీసుకున్నారు ఆవిడ. నాకు ఎంత ఇష్టమో ఈ శారీ. సో నాకు పెట్టేసింది ఇంకా.
వెరీ బ్యూటిఫుల్ కదా. అస్సలు ఎప్పుడు వేసుకుంటానో కానీ నాకు ఈ కలర్ చాలా బాగుంటుందండి. యాక్చువల్లీ నాకు అనిపిస్తుంది చాలా బాగుంది. దిస్ ఇస్ అనదర్ శారీ. ఇదేంటంటే మనము ఎగ్జాక్ట్గా నాకు నేమ్ తెలియదండి పర్టికులర్గా. మనం పెళ్ళి అయ్యేటప్పుడు కుండలు పెడతాం కదా, సో అక్కడ పెడతారంట. కురాడు కుండలు అంటాం మేమైతే. సో అక్కడ పెట్టిన శారీ అనమాట ఇది. సో బ్లౌజ్ ఇలా స్టిచ్ చేయించాడు. ఇట్స్ సింపుల్ బ్లౌజ్ యాక్చువల్లీ. yes sir. And saree is very nice. అమ్మో ఇంత పెద్ద బార్డర్ వస్తే నాకు ఆల్మోస్ట్ ఇది వరకు అవుతుందేమో. అది వెరీ నైస్. ఎప్పుడు వేసుకుంటానో తెలియదు, నాకు తెలియదు. ఓకే, I'll just keep it here. And one more saree. Oh, beautiful. సో ఇదేంటి అంటే మా మమ్మీ ఐ డోంట్ నో శివరాత్రి అప్పుడో ఎప్పుడో దేవుడికి బట్టలు పెడతాం కదా, ఐ మీన్ దేవుడి దగ్గర. సో అలా అమ్మవారికి కట్టించిన శారీ ఇది. సో అమ్మవారికి కట్టించిన శారీయా అమ్మవారి దగ్గర పెట్టిన శారీయో సంహౌ అమ్మవారికి కట్టించిన శారీ అనుకుంటా. సో అది వెరీ మచ్ బ్లెస్డ్. చాలా బాగుంటుంది ఈ శారీ కూడా. ఫస్ట్ బ్లౌజ్ చూపించేస్తా. బ్లౌజ్ ఇస్ డీసెంట్ వన్, నథింగ్. ఇలా హై నెక్ పెట్టించేసి ఇలా స్టిచ్ చేయించేశారు. అండ్ దిస్ ఇస్ శారీ. నాకు ఇలా చెక్స్ వచ్చినాయి అంటే ఎంత ఇష్టమో శారీస్. చాలా బాగుంది కదా. నాకు ఇలా చెక్స్ వస్తే పిచ్చి శారీస్ అంటే. కట్టుకుందాం తొందరలో. Wow, this is also beautiful mom blouse. I think it's a ready-made blouse అనుకుంటా. నవరాత్రి కోసం అని ఇలా కలర్ఫుల్ ఉందని పెట్టింది అనుకుంటా నాకు తెలిసి. కానీ ఐ రియలీ డోంట్ ప్రిఫర్ రెడీమేడ్ బ్లౌజ్ అండి. కానీ ఈ బ్లౌజ్ అయితే చాలా బాగుంది. నైస్. షాల్స్ అన్నమాట ఇవి. సో నాకేంటంటే దేవుని గుడిలో దేవుణ్ణి పెట్టే దగ్గర బ్లౌజ్ పీస్ ఆర్ పట్టు షాల్వాస్ ఉంటే బాగుంటుంది కదా దేవుణ్ణి పెట్టడానికి అని చెప్పి ఈ షాల్స్ అన్నమాట. అండ్ ఇది నిఖిల్ షర్ట్, ఇది పాతదే. అండ్ ఇది కూడా నిఖిల్ కుర్తా విత్ ప్యాంట్, నా డ్రెస్ ట్విన్నింగ్కి. ఇది కూడా బ్లౌజెస్ అండ్ ఓ వావ్, ఓ మై గాడ్, రియలీ ఎంత బాగుంది కాంబినేషన్. నైస్ మామ్. ఈ శారీ ఎప్పుడు తీసుకున్నారు అమ్మగారు? బ్యూటిఫుల్. ఓకే ఓకే, దిస్ శారీ మా అక్క దగ్గర తీసుకున్నాను. ఈ లింక్ కూడా కావాలంటే చెప్పండి. ఇది ఆల్మోస్ట్ చాలా పేజెస్లోనే చూసుంటారు మీరు, ఇన్స్టా పేజెస్ దాంట్లో. సో దాంట్లో మా మమ్మీకి నచ్చి ఇది తీసుకుంది అనమాట. అంటే ఇది కూడా ట్విన్నింగ్ తీసుకుంది. నాకు ఇది మా మమ్మీకి రెడ్ తీసుకుంది అనమాట, బికాస్ నాకు రెడ్స్ బాగానే అయ్యాయి. సో అందుకే వెరీ బ్యూటిఫుల్ అసలు. నైస్ 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 నైస్. సో వేసేద్దాం, ఏదన్నా ఒక ఈవెంట్కి వేసేద్దాం. ఈ గద్వాల్, సెమీ గద్వాల్ అని ఏదో ఉండింది. ఇది వచ్చేసి పిన్ని దగ్గర కాదు, వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నాను. ఏంటి అంటే ఇలా కలర్ కాంబినేషన్స్, బార్డర్ కలర్ ఇక్కడ ఒకటి ఇలా ఉంది. నాకు కొంచెం కలర్ఫుల్గా తీసుకోవాలనిపించింది. అండ్ దానికోసం అని చెప్పి నేను నార్మల్గానే ఇలా బ్లౌజ్ ఇలా తీసుకున్నాను అనమాట. దీనికి ఎంత మేరకు మ్యాచ్ అయిందో తెలీదు. అంటే దీనికని కాదు, ఫస్ట్ ఇలా బ్లౌజ్ ఇలా కలర్ఫుల్గా ఉండాలి అని చెప్పి ఇవి తీసుకున్నావు. 2-3 కలర్స్ ఉంటే నాకు ఇలా బ్లౌజ్ ఇలా ఉండి ప్లెయిన్ శారీస్ కట్టడం అంటే చాలా ఇష్టం. లైక్ ఇగోండి ఇలా ఉండాలి కొంచెం శారీస్. డిజైన్ కాదు, క్లాత్ మెటీరియల్. ఈ క్లాత్ ఉంది అనుకోండి, ఈజీ టు క్యారీ ఉంటుంది కదా, ఎక్కువ బరువు ఉండవు శారీస్ అలా. అండ్ గద్వాల్ కూడా అస్సలు బరువు లేవు, చాలా బాగున్నాయి. చూడ్డానికి అంత హెవీగా కనిపిస్తున్నా కానీ. సో ఇది ఒక బ్లౌజ్, ఇదో బ్లౌజ్ అనమాట. ఇలా మంచిగా పఫ్ హ్యాండ్స్ పెట్టించుకొని ఎంత బాగుంటుంది కదా ఇలాంటివి.
అంటే పాత కాలంలో మన అమ్మమ్మలు నానమ్మ వాళ్ళు వేసేవాళ్ళని నా ఫీలింగ్. ప్రస్తుతానికి మంచిగా జడ అల్లుకొని బ్యాంగిల్స్, ప్లెయిన్ బ్యాంగిల్స్ వేసుకొని సింపుల్ శారీ కట్టుకొని చిన్న బార్డర్ ఉన్నవి చాలా హోమ్లీగా ఉంటాం కదా చాలా. అందుకే సో ఇవి కూడా అంతే, నేను మామ్ ట్విన్నింగ్ తీసుకున్నాం, సేమ్ బ్లౌజెస్ ఇద్దరికి. సో ఇద్దరం ఇలా 2 కలర్స్ తీసుకొని చేయించాం. Now the box number 4. సో నాకు ఇదే అర్థం కాలేదు. ఈ బ్లౌజెస్ అసలు ఎందుకు ఇన్ని పెట్టిందో బ్లాక్. ఎంత ఫేవరెట్ కలర్ అయితే మాత్రం ఇంకా వాళ్ళు చూపిస్తారనమాట. ఈ పాపకి చాలా బాగుంటుంది అనగానే ఇంకా అయిపోయింది, తీసేసుకుంటుంది అనమాట. అక్కడికి వెళ్ళి మా మమ్మీ కొనే రెగ్యులర్ షాప్ ఉంటుంది, అక్కడే తీసుకుంటుంది అనమాట మోస్ట్లీ మెటీరియల్స్. సో ఇదన్నమాట. ఇప్పుడు ఈ బ్లాక్కి సెట్ అయ్యే శారీస్ మళ్ళీ మ్యాచప్ చేసుకోవాలి నేను ఇవన్నీ వాడాలంటే. సో దిస్ ఇస్ అనదర్ రెడ్ బ్లౌజ్. రెడ్ బ్లాక్ దేనికి వచ్చేస్తుందని అలా స్టిక్ చేయించుంటారు. సో దిస్ ఇస్ అనదర్ రెడ్. దీస్ ఆర్ లెగిన్స్. యా చెప్పాను కదా మీకు బాందిని దుప్పట్టా గురించి. సో దిస్ ఇస్ ద బాందిని దుప్పట్టా. వైట్ కుర్తా కూడా ఉంటుంది లోపల, మీకు చూస్తాను. సో దాని మీదకి ఇవన్నీ అండ్ దిస్ బ్యాంగిల్స్ and the earrings goes really very well with this. This is like ultimate blouse. నైట్ అలా వేసుకుంటే సూపర్ ఉంటుంది, ఫుల్ షిమరిష్గా ఉంది. నైస్. సో 2 బాందినీస్ అవుతారు. మై ఫేవరెట్ కలర్ పర్పుల్. వావ్, దిస్ బ్యూటిఫుల్ రెడ్ శారీ with blouse. ఇది బ్లౌజ్. అండ్ దిస్ ఈజ్ ఆల్సో గద్వాల్ శారీ. అసలు ఎంత సాఫ్ట్ ఉందో అసలు మెటీరియల్ అయితే. ఈసారి కోడ్. దిస్ ఈజ్ అనదర్ రెడ్ శారీ, రెడ్ విత్ గ్రీన్ బార్డర్. ఇదేంటంటే మనము 9 గజాల శారీ అంటాం కదా, అలా అంటే ఇలా పట్టియాల టైప్ కట్టుకుంటారు కదా, 9 గజాల చీర. దిస్ అండ్ దిస్ బ్లౌజ్. ఈ బ్లౌజ్ అయితే మనం మళ్ళీ సెపరేట్గా మెటీరియల్ తీసుకొని స్టిచ్ చేయించారనమాట, బార్డర్ అటాచ్ చేశారు ఇలా. సో ఇవన్నీ ఏంటంటే గద్వాల్ శారీస్ అనమాట. మీకు చెప్పాను కదా నాకు ఇలా చెక్స్ వచ్చే శారీస్ అంటే చాలా చాలా ఇష్టం. సో దిస్ ఇస్ ద శారీ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ అయితే ఇది చాలా బాగుండింది. సో బ్లౌజ్ అంతా చెక్. అండ్ దిస్ శారీ ఇస్ వెరీ వెరీ స్పెషల్ టు మీ, ఎందుకంటే మా వారు కొనిచ్చిన ఫస్ట్ శారీ అనమాట ఇది. సో వరలక్ష్మి వ్రతంకి తీసుకున్నాం ఇది. అంటే ఈ కలర్ కాంబినేషన్ చాలా నచ్చింది. లైక్ ఈ పింక్ ఒక డిఫరెంట్ షేడ్ ఆఫ్ పింక్ ఉంది. సో ఇది మా వారికి నచ్చి ఇది నాకు తీసుకోమన్నారు. సో ఇది తీసుకున్నాను అనమాట. బాగుందా? చాలా కొత్తగా కనబడుతుంది. సో దిస్ ఇస్ ద బ్లౌజ్. ఇలా సింపుల్గా తీసుకున్నాం బ్లౌజ్ అయితే, బికాజ్ ఆల్రెడీ శారీ అనేది కొంచెం డార్క్గా కొంచెం హెవీగానే కనిపిస్తుంది ఈ కలర్ కాబట్టి. అండ్ బార్డర్ కూడా మంచి హెవీ ఉంది. సో ఇలా. సో దిస్ ఈస్ అనదర్ శారీ. ఇది హైలైట్ చేయించింది. సో ఇలా సింపుల్గా శారీ ఇస్ వెరీ సింపుల్. మీకు చెప్పాను ఏదో నాకు చెక్ శారీ అంటే ఇష్టం అని చెప్పినందుకు మా అమ్మగారు ఇది తీసుకొని ఉంటారు. సో బ్లౌజ్ మాత్రం ఫుల్ హైలైట్ చేయించారు. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. సో ఇలా కలంకారీ బ్లౌజ్ వచ్చింది. బ్లౌజ్కి ఇలా హ్యాండ్స్. నైస్. వావ్, దిస్ ఇస్ అనదర్ బ్యూటిఫుల్ శారీ. ఈ కలర్ కాంబినేషన్ అయితే అసలు అద్రిపోయింది.
బ్లౌజ్ చాలా బాగుండింది. దిస్ కలర్ కాంబినేషన్ ఇస్ వెరీ పర్ఫెక్ట్. బాగుంది కదా. కలర్ చాలా కొత్తగా కనబడుతుంది, ఎప్పుడు చూడని కలర్. సో కొంగులకు కూడా ఇట్లా డిజైన్ మనకు నచ్చింది అక్కడ ఉంటాయి, మనం పిక్ చేసుకోవాలన్నమాట. సో అలా. బాక్స్ నెంబర్ 5. దీస్ శారీస్ వెరీ బ్యూటిఫుల్ శారీస్ కదా ఇవి. ఈ కలర్ చాలా బాగుంది. సో దిస్ ఇస్ వన్ చిఫాన్ శారీ అనుకుంటా, ఇది ఏమంటారు, వెరీ బ్యూటిఫుల్ కలర్. అండ్ బ్లౌజ్ ఈజ్ లైక్ దిస్. సో ఇది బ్లౌజ్. సో ఈ బ్లౌజ్కి ఇలా వస్తుంది అన్నమాట డిజైన్ ప్యాటర్న్. బ్యాక్. అండ్ దిస్ వన్, ఇదైతే ఇది మా మమ్మీ శారీ అండి. నాకు ఈ శారీ అయితే చాలా చాలా ఇష్టం, ఇంకా పెట్టేశారనమాట ఈ శారీ. వెరీ బ్యూటిఫుల్. దీని మీదకి ఇది ఓకే, నాకు సర్ప్రైజ్గా ఒక వర్క్ బ్లౌజ్ పంపిస్తా అంది. ఐ థింక్ దిస్ ఈస్ ద వన్. కానీ అన్ని కలర్స్ ఉంటాయి అన్నారు, బట్ ఓకే, వెరీ బ్యూటిఫుల్. కానీ సో దిస్ ఇస్ వర్క్ బ్లౌజ్. బాగుంది. యాక్చువల్లీ ఇప్పుడు ఇలా కట్స్ వచ్చి చాలా ఫ్యాషన్ కదా మనకి వర్క్లో. సో అలా కట్ వర్క్తో వచ్చింది బ్లౌజ్. వెరీ బ్యూటిఫుల్ మామ్, థ్యాంక్ యూ. ఇలా. సో ఏదైనా ఉంటే రీక్రియేట్ చేస్తాను. అండ్ దీనికి పెట్టికోట్ కూడా మనం హాఫ్ అండ్ హాఫ్ కలర్స్ కదా, సో ఇలా స్టిచ్ చేయించారు. వెరీ యూనిక్. ఇది ఎప్పుడో మా మమ్మీ ఎప్పటో శారీ, అప్పట్లోనే ఇలా స్టిచ్చింగ్ చేయించుకుంది. బ్యూటిఫుల్. ఇవన్నీ కూడా మీకు నేను కట్టుకున్నప్పుడు డీటెయిలింగ్గా చూపిస్తాను ఇంకా. అండ్ దిస్ ఈజ్ శారీ ఆఫ్ ది డే. ఇది నాకు మా వారు దసరాకి కొనిచ్చిన శారీ అన్నమాట. సో అందుకే ఇది శారీ ఆఫ్ ది డే అన్న. అంటే మమ్మీ వాళ్ళు ఎంత పెట్టినా ఇంకా హస్బెండ్ ఇప్పించిన దాంట్లో కొంచెం ఉంటుంది కదా, అంటే న్యూలీ మ్యారీడ్ కదా, ఆ మాత్రం కొంచెం ఉంటుంది అలాంటి ఫీలింగ్. సో అదనమాట, ఇది ఇప్పించారు. వెరీ బ్యూటిఫుల్. అసలు ఈ శారీకి అయితే ఇది కూడా సేమ్ అండి, గద్వాల్ పట్టు ప్యూర్. ఇది ఈ శారీ కూడా అంతే, చాలా మంది డిఎమ్స్ చేశారు, కానీ ఫస్ట్ నాకు ఇచ్చేసారనమాట ఈ శారీని. వెరీ స్పెషల్ ఈ శారీ. అండ్ దీనికి బ్లౌజ్ కూడా ఇలా డిఫరెంట్గా కుట్టించింది మా అమ్మ. ఇదేంటంటే సపరేట్గా బనారస్ తీసుకున్నారు, బనారస్ తీసుకొని ఇలా వేయించినారనమాట. సో వెనక కూడా ఇలా. సో ఇప్పుడు ఇది ట్రెండ్ కదా, మళ్ళీ దీనికి బాల్స్ సెపరేట్గా తీసుకొని ఇలా స్టిచ్ చేశారు. అండ్ నేను ఈ లుక్ డెఫినెట్గా క్రియేట్ చేయాలనుకుంటున్నాను. స్టే ట్యూన్ ఫర్ దిస్ లుక్. ఏంటి అంటే దీనికి మ్యాచింగ్లో ఈ దుప్పట్టా తీసుకున్నారనమాట. సో నేను ఒక లుక్ని క్రియేట్ చేయబోతున్నాను. సో దానికోసం ఇది అసలు ఎంత బాగుందంటే లైక్ డార్క్ కలర్ బ్లౌజ్, అండ్ ఇది చాలా యూనిక్గా ఉంది. సో ఈ శారీకి అయితే ఎన్ని మెసేజెస్ వచ్చాయో మా పిన్నికి. సో కానీ ఫైనల్గా నా కోసమే పెట్టేసింది అనమాట. అండ్ ఆల్సో ఈ కస్టమైజేషన్కి కూడా ఈ వీడియో తరపు నుంచి టు మై మామ్ అండ్ డాడ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంత ఓపికగా ప్రతి ఒక్కటి క్లాత్స్ సెలెక్ట్ చేసి అక్కడికి వెళ్ళి తీసుకొని స్టిచ్ చేయించారు. అండ్ ఆల్సో ఎక్కడ స్టిచ్ చేయించానో కూడా మీ అందరికీ నేను డీటెయిల్స్ పెడతాను. ఒకవేళ ఇఫ్ ఎనీవన్ ఈస్ ఇంట్రెస్టెడ్ పింగ్ మీ ఇన్ మై ఇన్స్టాగ్రామ్ సో దట్ నేను మీకు క్లియర్ డీటెయిల్స్ ఇవ్వగలుగుతాను. ప్రింట్ ఉన్నది ఎన్ని రోజుల నుంచి వెతుకుతున్నాను. సో ఈ దుప్పట్టా కోసం వెళ్ళినప్పుడు మా మమ్మీకి ఇది కనిపించిందంట. సో ఇమీడియట్గా తీసేసుకున్నారు. రెడ్లో అసలు ఎంత బాగుంటుందంటే నాకు ఈ కలర్లో ఇలా తీసుకోవాలని ఎప్పటి నుంచో ఉంది. లైక్ వైట్ కుర్తీస్ మీదకి కూడా ఇట్ గోస్ వెరీ వెల్.
చాలా బాగుంది. More sarees to go. My god, wow, this is another beautiful color. అసలు పాత కాలంలో సేమ్ మన అమ్మమ్మ నాయనమ్మలు వాళ్ళ అమ్మలు కట్టుకునే కలర్స్ అనమాట. అంటే ఇప్పుడు ఇవన్నీ ట్రెండ్ అవుతున్నాయి యాక్చువల్లీ. అగైన్ మనము ఆ కలెక్షన్కి వెళ్ళిపోతున్నాం, మళ్ళీ పెద్ద బార్డర్స్ నుంచి చిన్న బార్డర్స్కి వచ్చేసాము. సో వెరీ మచ్ గ్రేట్ఫుల్ యాక్చువల్లీ. మనం ఇంకా అవన్నీ మళ్ళీ ఫాలో అవుతున్నామంటే. సో అలా అన్నమాట. చాలా బాగుంది ఈ కలర్ అయితే. సో దిస్ ఇస్ అనదర్ శారీ. అల్టిమేట్ కాంబినేషన్. దిస్ ఇస్ సంథింగ్ గ్రేకి రస్ట్ ఆరెంజ్ అంటాం కదా, అలా ఉంది ఇది. సో మనకి ఇవన్నీ గద్వాల్లోనే ఇంత యూనిక్ కలర్స్ దొరుకుతాయండి నన్ను అడిగితే. బికాస్ పట్టులో కూడా ఐ డోంట్ థింక్ సో మనకి కంచీవరంలో ఇలాంటి కలర్స్ దొరుకుతాయో లేదా, ఐ రియలీ డోంట్ నో అండి, నేను ఎప్పుడు చూడలేదు. సో దిస్ ఇస్ లైక్ సెమీ పట్టు శారీ. ఇదేంటంటే చెక్స్, ఇలా చెక్స్ వచ్చి తీసుకున్నాను. ఇది ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ అండి ఇదైతే. ఇది నేను ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట ఈ శారీ. వెరీ బ్యూటిఫుల్ ఈ కలర్ కాంబినేషన్ కానీ అది. సో దానికి మా మామ ఏం చేశారంటే వేరే బ్లౌజ్ తీసుకున్నారు దీనికి. అలా తీసుకొని ఇలా బార్డర్ వేయించారు, ఇలా ఈ బార్డర్కి. బికాస్ ప్లెయిన్ వచ్చింది దీంట్లో, సో కొంచెం హైలైట్ చేయడానికి ఇలా. బా మెరిసిపోతున్నా కదా నేను ఈ శారీలో. సో నాకు ఈ బార్డర్ అది కూడా బాగా నచ్చింది. యాక్చువల్లీ చెక్స్ కోసం అని చెప్పి తీసుకున్నాను, చాలా నచ్చింది ఇది. సో తొందరగా కట్టుకోవాలి ఎప్పుడో అప్పుడు. మళ్ళీ వచ్చిందమ్మా బ్యాగ్. సో ఇవి చూపించాను కదా మీకు శారీ కవర్స్. ఒకవేళ వీట్ లింక్స్ కావాలంటే కూడా పెట్టండి, ఓకే. అండ్ దీస్ ఆల్ ఆర్ ఆల్సో శారీస్. అసలు ఎన్ని శారీస్ అంటే ఇన్ని శారీస్ ఫస్ట్ మనకు కట్టడమే సరిగ్గా రాదు, ఇంకా ఏదో చిట్టి ఇక్కడ పెడతాను, ప్లీజ్ డోంట్ మైండ్. సో మీకు ఒక కలర్ఫుల్ బ్లౌజ్ చూపించాను కదా, దానికి ఈ శారీ అన్నమాట. ఐ డోంట్ నో ఆ బ్లౌజెస్ ఎక్కడున్నాయో, మీకు చూపిస్తా. ఒకవేళ వీడియో మధ్యలో మీకు వేస్తాను ఆ బ్లౌజ్. సో ఆ బ్లౌజ్కి ఈ శారీ వెరీ వెరీ బ్యూటిఫుల్ కలర్, నా ఫేవరెట్ కలర్ అనమాట. దిస్ ఇస్ పర్పుల్ కాంబినేషన్. అండ్ దీనికి కూడా బ్లౌజ్ వచ్చింది, కానీ యాక్చువల్లీ అది కొంచెం డిజైనర్గా పెట్టిద్దాము అని చెప్పి వేరే బ్లౌజ్ తీసుకున్నాము. దిస్ ఇస్ బ్లౌజ్ ఫర్ దిస్. వెరీ నైస్ కదా. లో మనకి ఏజ్తో ఏం సంబంధం ఉండదండి. మనం కట్టుకునేవే మన నాయనమ్మలు కట్టుకుంటున్నారు, అందరూ కట్టుకుంటున్నారు. ఈ శారీ అయితే లిటరల్గా మా మమ్మీ నాకు మా నాన్నమ్మకి కలర్స్ వేరు కానీ సేమ్ శారీస్ తీసుకున్నారు అలా. అండ్ దిస్ ఈజ్ అనదర్ శారీ. సో ఇలా వస్తుంది. ఇలాంటి శారీస్ ఏంటంటే ఈజీ టు వేర్ అండి, అస్సలు హ్యాపీగా ఫాస్ట్గా వేసుకోవచ్చు. అండ్ వావ్, బ్లౌజెస్ అల్టిమేట్ అండి, ఇలా ఉంది. వెరీ నైస్. సో ఇలా వచ్చి ముందు కూడా మనకి ఇలా డిజైన్ వచ్చింది, అండ్ బ్యాక్ కూడా ఇలా వచ్చింది అనమాట డిజైన్. ఇలా పెట్టారు థ్రెడ్తో. వెరీ నైస్. అంటే ఇలా శారీస్ సింపుల్గా ఉన్నా కానీ బ్లౌజెస్ హైలైట్ చేపిస్తే బాగుంటుంది. అండ్ దిస్ ఇస్ అనదర్ శారీ. ఇది కూడా చాలా బాగుంది. ఇది యాక్చువల్లీ శారీ కొంచెం హెవీ ఉంది. వెరీ ఇవి కూడా ఇలా లైన్స్ వచ్చి బాగుంది. అండ్ సింపుల్గా ఇలా బ్లౌజ్ ఇలా వచ్చేసింది. సో ఇట్స్ ప్యూర్లీ బనారస్ శారీ అండి ఇది. ఇదంతా మనకి ఈ వీవింగ్ చూస్తేనే మీకు తెలిసిపోతుంది, ఎందుకంటే ప్యూర్లో అయితేనే మనకి ఇలాంటి వీవింగ్ వస్తుంది అనమాట. వెరీ బ్యూటిఫుల్ శారీ. ఈ కలర్ కూడా అసలు అవసరం ఉంటుంది నాకు.
సో ఇది అండ్ దీనికి కూడా ఇలా కట్ వర్క్ వచ్చి బ్లౌజ్ ఇలా ఈ కట్టింగ్స్ అనేది ఇప్పుడు ఫుల్ ట్రెండ్లో ఉంది. నేను చాలా మట్టుకు ఇలా పెట్టించారు ఇది. అండ్ నెక్స్ట్ ఇదే, నెక్స్ట్ ఈ కలంకారీ శారీస్ అండి. నాకెందుకో ఇలా చెప్పాను కదా, ఈజీ టు వేర్ శారీస్ అంటే చాలా చాలా ఇష్టం. హ్యాపీగా ఇలా అంటే ఇలా వచ్చేస్తుంది అనమాట మనకి. ఫ్రిల్స్ అంటామా ఏమంటాం అవన్నీ అసలు. సో నాకు మామ్ దీంట్లోనే కలంకారీ వాటిలో ఇలా శారీస్ తీసుకొని డైలీ వేర్కి అని చెప్పేసి షార్ట్ ఫ్రాక్స్ కూడా స్టిచ్ చేయించారనమాట. అవి కూడా చాలా బాగుంటాయి. కానీ నేను మోస్ట్లీ అవన్నీ పసుపు ఫంక్షన్కి యూజ్ చేసేసాను. బట్ ఇన్ కేస్ ఏదైనా ఉంటే మీకు డెఫినెట్గా చూపిస్తాను. సో దిస్ ఇస్ అనదర్ శారీ అండి. ఇదేమైనా మనము ఏమంటారు, ఈ ప్రింట్ చాలా నచ్చింది. లైక్ మనం సంగీతం అలాంటి ప్రింట్స్ అనమాట, అన్ని ఇన్స్ట్రుమెంటల్ ప్రింట్స్, వెరీ బ్యూటిఫుల్ ఇది. అండ్ దీనికి ఇలా బ్లౌజ్. సో ఈ కలంకారీ బ్లౌజెస్కి ఏమవుతుందంటే మనకి ఇలాంటి ప్లెయిన్ శారీ తీసుకొని కూడా మ్యాచ్అప్ చేయొచ్చు, బ్లాక్ శారీ తీసుకొని మ్యాచ్అప్ చేయొచ్చు. సో అలా. అండ్ నేను ఫ్రాక్స్ కూడా కుట్టించుకున్నానని చెప్పాను కదా, పెళ్లి కూతురుని అలా చేసేటప్పుడు ఫ్రాక్స్ ఉన్నాయి కదా, వాటిలో కూడా బ్లౌజెస్ కట్ చేయించి ఇలా బ్లౌజ్ లాగా స్టిచ్ చేయించామన్నమాట. సో అది మ్యాటర్ వీటిలోవి. అండ్ నెక్స్ట్ దిస్ ఇస్ అనదర్ శారీ. ఈ శారీ కూడా నాకు చాలా నచ్చుతుందండి. అండ్ ఐ థింక్ దిస్ ఇస్ ఆల్సో గిఫ్టెడ్. చెప్తున్నా కదా, ఇది గిఫ్ట్ చేసినాయి, నేను గిఫ్ట్ చేశానని చెప్తాను, కానీ ఎవరు గిఫ్ట్ చేశారో నాకు నిజంగా గుర్తులేదు, కానీ కుట్టించుకున్నాను, గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ శారీ. నాకు ఇలా కలర్ఫుల్ ప్రింట్స్ ఉంటే చాలా నచ్చుతుంది. సో ఇలా బ్లౌజ్ ఇలా సింపుల్గా, బికాస్ ఆల్రెడీ హెవీగా ఉంది కాబట్టి ఇలా సింపుల్గా పెట్టించేసాం బ్లౌజ్. అండ్ ఇలా పఫ్ వస్తుంది. శారీ ఈజ్ అనదర్ బ్యూటిఫుల్ శారీ అండి. అసలు ఇలాంటి కాంబినేషన్స్ దొరకడం చాలా రేర్. బికాస్ సి ఇలా వైట్ మీద వీటిని ఏమంటే పిస్తా గ్రీన్ కాంబినేషన్. సో వెరీ బ్యూటిఫుల్. దీనికైతే నేనే పంపించాను బ్లౌజ్ డిజైన్ ఇలా స్టిచ్ చేయించమని. సో ఇలా దిస్ ఇస్ ద బ్లౌజ్. సో ఆ శారీకి ఇలా జిప్ వస్తుంది. సో జిప్ వచ్చేసి మనకి బ్లౌజ్ డిజైన్ ఇలా ఉంటుంది. వెరీ బ్యూటిఫుల్ శారీ. ఇది కూడా నాకు కలర్ కాంబినేషన్ అయితే ఆసమ్ అనిపించింది. అండ్ ఆల్సో మీరు ఇలా బ్లౌజ్ డిజైన్స్ చేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే యూ కెన్ ఈవెన్ ఏదైనా స్కర్ట్ కూడా వేసుకోవచ్చు అనమాట. దీనికి స్కర్ట్ వేసుకోవచ్చు, ప్లాజో వేసుకోవచ్చు. సో ఇంకా మనం మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు ఇలాంటి బ్లౌజెస్ అయితే. సో అలా ఇది కూడా ఐ థింక్ మీకు 2 చూపించాను అనుకుంటా కదా ఈ డిజైన్లో. సో యూ కెన్ యూజ్ ఇట్ మల్టీపర్పస్. అంటే బికాస్ శారీస్ ఎక్కువ కట్టని వాళ్ళు అది బెస్ట్. నెక్స్ట్ దిస్ వన్. ఇది వచ్చేసి మా మామ్ నాకు సత్యనారాయణ స్వామి వ్రతం కోసం అని చెప్పి తీసుకున్నారు ఈ శారీ. నాకు ఉండిందనమాట సత్యనారాయణ వ్రతంకి ఇలా నిఖిల్ గోల్డ్ కుర్తాలో వేసుకొని నేను ఇలా రెడ్లో రెడీ అవ్వాలి అనే నా కోరిక తీరిపోయింది. ఇది బనారస్ శారీ అనమాట. సో ఇలా బనారస్లో తీసుకొని సేమ్ ఇలానే అనుకున్నా, అలానే దొరికింది శారీ కూడా. సో వెరీ బ్యూటిఫుల్. సో ఎప్పుడైనా కట్టుకుంటా ఇది. నేను మళ్ళీ 10 times అయినా ఈ శారీ కట్టుకోమన్నా కట్టుకుంటా. నాకు అంత ఇష్టం ఈ శారీ అంటే. బ్యూటిఫుల్. దీనికి కూడా బ్లౌజ్ ఇస్ వెరీ సింపుల్. జస్ట్ ఇలా పెట్టించేసాం అనమాట బార్డర్ అంతే. బికాజ్ ఆల్రెడీ శారీ అంతా కూడా హెవీ ఉంది కాబట్టి. ఇది చాలా మంది అమ్మాయిలకి డ్రీమ్ ఉంటుండొచ్చు అండి సత్యనారాయణ స్వామి వ్రతానికి ఇలా రెడ్ కలర్ ఇలా బనారస్ వేసుకోవాలని. సో నా డ్రీమ్ అయితే తీరిపోయింది ఫైనల్గా. అండ్ దిస్ ఈజ్ అనదర్ బ్యూటిఫుల్ శారీ. ఇది వచ్చేసి నాకు అసలు ఇలా లేవన్నమాట నా దగ్గర ఎక్కువ శారీస్. దీన్ని ఏమంటారు, కొంచెం షిమరిష్గా ఉంటుందన్నమాట. ఏమంటారబ్బా, ఐ డోంట్ నో, ఆ శారీ పేరు మర్చిపోయాను. సో దిస్ ఇస్ అనదర్ బ్యూటిఫుల్. ఇలా ప్రింట్ వచ్చి నార్మల్గా ఇలా మనకి ప్లెయిన్ వస్తుంది, కానీ దీంట్లో కూడా ఇలా డిజిటల్ ప్రింట్ వచ్చింది శారీ. వెరీ నైస్. సో దానికి కూడా బ్లౌజ్ ఇలా పఫ్ హ్యాండ్స్ పెట్టించేసి వీనెక్.
బికాస్ శారీస్ కొంచెం హెవీ వచ్చినాయి అన్నిటికీ కూడా బ్లౌజెస్ అన్ని సింపుల్గా వేయించేశారు. నెక్స్ట్ వావ్, దిస్ ఇస్ అనదర్ సూపర్. ఇది కోట్ అనమాట అండి. సో దిస్ ఇస్ ద అనదర్ డిజైనర్ పీస్. సో ఇలా ఫ్లోరల్ ఈ క్లాత్ తీసుకొని కోట్ లాగా స్టిచ్ చేయించాం. సో దిస్ ఈజ్ ఆల్సో ఫర్ మల్టీపర్పస్. మీరు శారీ పైన కోట్ లాగా వేసుకోవచ్చు, బ్లౌజ్ లాగా వేసుకోవచ్చు. యూ కెన్ వేర్ స్కర్ట్ ఆన్ దిస్, ప్లాజో ఆన్ దిస్, వాట్ నాట్, ఏదైనా వేసేసుకోవచ్చు దీనిపైకి. సో అలా ఇలా ఫుల్ హ్యాండ్స్ పెట్టించేసా. డన్ విత్ దిస్. మళ్ళీ ఇవన్నీ పెట్టేసి అగైన్ ఐ విల్ క్యాచ్ యూ బ్యాక్. బాయ్. Now at last but not the least, box number 6. చెక్స్ శారీ ఇష్టం, నేను అన్ని చెక్స్ పెట్టింది. సో దిస్ ఇస్ అనదర్ చెక్స్ శారీ. బ్యూటిఫుల్. బాబోయ్, డిజైనర్ పద్దు. బ్లౌజ్ అయితే సూపర్ కుట్టించారండి. ఇలా కాలర్ వచ్చి వెరీ బ్యూటిఫుల్, చాలా యూనిక్గా ఉంది. నాకు తెలిసి ఈ బ్లౌజ్ దీంట్లో వచ్చి ఉంటుంది. ఇలా స్టిచ్ చేయించారు. నైస్. ఇది కూడా వేసుకున్నాం మనం ఏదైనా ఈవెంట్. సో దిస్ ఈజ్ అనదర్ జార్జెట్ శారీ. వెరీ బ్యూటిఫుల్ శారీ ఇదైతే. సో ఇలాంటివి ఏంటంటే హాయిగా ఉంటాయండి ఈ శారీస్ అయితే. మనం కట్టుకున్నట్టు ప్రశాంతంగా లైట్ వెయిట్. ఇదేంటంటే ప్యూర్ జార్జెట్ శారీ. సో విత్ బ్లౌజ్ ఇలా వచ్చింది అనమాట. సో మనకి ఇలా ఇలాంటి వీవింగ్స్ మనకి మంచిగా ప్యూర్ జార్జెట్లోనే వస్తాయి. అండ్ బనారస్లో వచ్చేసరికి మీకు చూస్తే ఆ క్లాత్ కొంచెం స్టిఫ్ ఉంటుంది. దిస్ ఇస్ అనదర్ మల్టీ కలర్ శారీ. సో ఇలా 2 కలర్స్ వస్తుంది అనమాట శారీకి. అండ్ ఇలా లేస్ వస్తుంది. అండ్ బ్లౌజెస్ లైక్ దిస్. వావ్, బ్లౌజ్ ఇస్ వెరీ నైస్ అండి. సో ఇలా వస్తుంది. ఇది బ్యాక్ అనమాట, ఎందుకంటే బికాస్ ఫ్రంట్ ఎలా అయినా కనిపించదు కాబట్టి ఇదంతా బ్యాక్ వేయించి ఇది రఫల్ హ్యాండ్స్. సో హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు కస్టమైజ్డ్ జ్యువెలరీ కూడా చూపిస్తాను, పార్సల్లో ఏమేమి పంపించారో. అండ్ until I see you next, don't forget to like, share and subscribe our channel. V for Vaishu.